అలంకారాల పెళ్లి కాదు, ఆత్మల కలయిక. అదే భూతశుద్ధి వివాహం. ఇటీవల చాలా మందిని ఆకర్షిస్తున్న ఒక పవిత్ర ఆధ్యాత్మిక వివాహ విధానం. అసలు ఈ పద్ధతి ఏమిటి? ఎందుకు చేస్తారు? ఎలా జరుగుతుంది? ఎవరు చేసుకోవచ్చు? ఎక్కడ చేస్తారు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు భూతశుద్ధి అంటే ఏంటి? మనిషి శరీరం పంచభూతాల విన్యాసం. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 తత్వాలు సమతుల్యంలో ఉన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది, సంబంధాలు అందంగా సాగుతాయి, జీవితం సాఫీగా ఉంటుంది. కానీ ఇవే తత్వాలు అసమతుల్యమైతే మనలో ఒత్తిడి, కోపం, బాధ, గందరగోళ భావాలు, అపార్థాలు, సంబంధాలలో దూరాలు పుట్టుకొస్తాయి. ఈ పంచభూతాలను పవిత్రం చేసి మళ్ళీ సమతుల్యంలోకి తీసుకురావడమే భూతశుద్ధి. మరి భూతశుద్ధి వివాహం అంటే ఏంటి? ఈ పంచభూతాల శుద్ధి ద్వారా దంపతుల మధ్య ప్రేమ, శాంతి, ఐక్యత అందంగా వెలిగేలా చేసే ఒక పవిత్ర ఆధ్యాత్మిక వివాహం. ఇది పెద్ద శబ్దాలు, వేడుకలు లేని శాంతమైన, పవిత్రమైన, దేవి సాక్షిగా జరిగే కార్యక్రమం. అయితే ఇది ఎక్కడ చేస్తారు? ప్రధానంగా కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో చేస్తారు. అవసరమైతే అనుమతి ఉన్న ఇతర ప్రదేశాల్లో కూడా చేయవచ్చు. ఈ లింగ భైరవి ఎవరు? ఈ భూతశుద్ధి వివాహం లింగ భైరవి అమ్మవారి సన్నిధిలో జరుగుతుంది. లింగ భైరవి అనేది సాధారణ విగ్రహం కాదు, దివ్య నారీ శక్తి. ప్రేమ, రక్షణ, ధైర్యం, శాంతి అన్నింటి సమాహారం. భైరవి అంటే అతి దివ్యమైన, భయం లేని శక్తి అని అర్థం. సృష్టి, స్థిరత్వం, మార్పు ఈ 3 శక్తులు అమ్మవారి రూపంలో ప్రవహిస్తాయని నమ్మకం. ఏ మతం వారైనా, ఏ వయసులో ఉన్నవారైనా, ఏ నేపథ్యం నుంచి వచ్చినా అమ్మవారి శక్తిని అనుభవించవచ్చు. మరి ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారు? లింగ భైరవి అమ్మవారిని పురాతన ఆలయం నుంచి తీసుకురాలేదు. 2010లో కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో సద్గురు గారి ఆధ్వర్యంలో మహాప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆధ్యాత్మికంగా ప్రతిష్ఠించబడింది. అప్పటి నుండి అమ్మవారి సన్నిధిలో శాంతి, శక్తి, ఆత్మీయ అనుభూతులను అనేక మంది అనుభవిస్తున్నారని చెబుతారు. ఈ భూతశుద్ధి వివాహంలో సాధారణంగా వధువు సింపుల్ సాంప్రదాయ చీర, వరుడు శుభ్రమైన ధోతి లేదా కుర్తా ధరిస్తారు. ఇక్కడ సింప్లిసిటీ అలాగే ప్యూరిటీకి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఇక్కడ భోజనం కూడా పూర్తిగా సాత్విక ఆహారం. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎక్కువ మసాలాలు లేని, ప్రాణశక్తిని పెంచే పండ్లు, పాలు, కొబ్బరి నీళ్లు, సాత్విక అన్నం, పప్పు, పచ్చడి లాంటివి అందిస్తారు. ఈ ఆహారం శరీరం, మనసు, ఆత్మ 3 కూడా శాంతిలో ఉండేలా చేస్తుందని నమ్మకం. ఇప్పుడు ఈ వివాహం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదటిది సంకల్పం. వధువు, వరుడు దేవీ సాక్షిగా మంచి జీవితానికి సంకల్పం చెబుతారు. 2 పంచభూత శుద్ధి. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఈ 5 తత్వాలను మంత్రాలు, దీపం, పవిత్ర జలం, ధూపం, ధ్యానంతో పవిత్రం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పవిత్ర సమయంలో అహంకారం, బాధ, పాతగాయాలు, అపార్థాలు మనసులో మెల్లగా కరిగిపోతాయని నమ్ముతారు. 3 ధ్యానం మరియు నిశ్శబ్దం. దంపతులు కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టి తమ హృదయాన్ని శాంతిగా అనుభవిస్తారు. 4 దేవి ఆశీర్వాదాలు. తర్వాత దేవి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది సంబంధానికి శక్తి, ధైర్యం, శాంతి ఇస్తుందని నమ్మకం. 5 పెండెంట్. ఈ పవిత్ర క్షణంలో బంధానికి గుర్తుగా మెడలో పెండెంట్ను ధరిస్తారు. అది ఒక సూచిక మాత్రమే, తప్పనిసరి పద్ధతి కాదు. 6 ప్రదక్షిణలు మరియు హారతి. చివరిగా ప్రదక్షిణలు చేసి హారతి తీసుకొని పెద్దల ఆశీర్వాదంతో కార్యక్రమం ముగుస్తుంది. ఎవరు చేసుకోవచ్చు?
ఈ వివాహం కొత్తగా పెళ్లి చేసుకునే వారికి మాత్రమే కాదు, పెళ్లైన దంపతులు కూడా మళ్లీ ప్రేమను అందంగా ప్రారంభించడానికి చేసుకోవచ్చు. వివాహం అనేది కాగితంపై సంతకం కాదు, ఆత్మల ఐక్యం. మనసులు కలిస్తేనే జీవితం అందంగా మారుతుంది. ఆ కలయికను పవిత్రం చేసే ఆధ్యాత్మిక బంధమే ఈ భూతశుద్ధి వివాహం. అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు, వినినందుకు, మీ ప్రేమకు, మీ భక్తికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని దైవిక కథలు, శ్లోకాలు, భక్తి సంగీతం కోసం శ్లోకస్వరం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్లోకస్వరంని కూడా ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ.